హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం ఈ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. అయితే ఇంకొక చిన్న పాయింట్ ఏమంటే, ఎవరైతే ఫస్ట్ బీఎస్సీ మ్యాథ్స్ మైనర్ తీసుకుని ఉంటారో అలానే ఫస్ట్ బీసీఏ వాళ్ళు మైనర్ తీసుకుని ఉంటారో ఈ పేపర్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ బీఎస్సీ సెమిస్టర్ 2లో మేజర్ తీసుకుని ఉంటారు. సో మేజర్ తీసుకున్న వాళ్ళకి ఈ పేపర్ కామన్గా ఉంటుంది, అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. దీన్ని బట్టి ఏమర్థమైంది, ఫస్ట్ బీఎస్సీ మేజర్కైనా మైనర్కైనా బీసీఏ వాళ్ళకైనా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ కామన్గా ఉంటుంది, గమనించండి. ఓకే, మరి ప్రాబ్లం ఇది లీనియర్ ఇన్ వైకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో చూడండి, ఈ ప్రాబ్లమ్ని రెండు విధాలుగా అడుగుతున్నాడు. వై ఇంటూ డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో దీన్ని ఇంకొక విధంగా ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్, ఇట్లయితే డైరెక్ట్గా చేసేస్తాం మనం ప్రాబ్లమ్ని. ఏంటి, లీనియర్ ఇన్ వై ఎక్స్ ఎట్లా గుర్తుపట్టాలన్నా, ఎక్స్ వేరియబుల్స్ ఎక్కువగా ఉంటే అది లీనియర్ ఇన్ వై అని, వైలు ఎక్కువగా ఉంటే లీనియర్ ఇన్ ఎక్స్ అని. ఎక్స్ 1 టైమ్, ఎక్స్ 1 టైమ్, దట్ ఈస్ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ ఎక్స్. ఓకే, సో ఎక్స్ 2 టైమ్స్ ఉంది, వై 1 టైమ్ అయి ఉంది, కాబట్టి ఇది లీనియర్ ఇన్ వై అవుతుంది. ఎందుకంటే ఎక్స్ వేరియబుల్స్ ఎక్కువగా ఉంటే లీనియర్ ఇన్ వై అని చెప్పాను. లీనియర్ ఇన్ వై అంటే వర్కింగ్ రూల్ ఏంటి, dy బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై పవర్ ఎన్. చూడండి, dy బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. మరి ఇచ్చిన గివెన్ డిని ఇట్లా తెచ్చుకోవాలి మనం. ఇలా తెచ్చుకున్నాక పి ఆఫ్ ఎక్స్ని క్యూ ఆఫ్ ఎక్స్ని కనిపెడతాం. అలా కనిపెట్టేసాక ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనుక్కుంటాం. సో ఫార్ములా ఏంటంటే ఈ పవర్ ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఎస్, మరి ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఫస్ట్ కనుక్కొని దాని తర్వాత ఈ పవర్ని అప్లై చేస్తాం. ఇది లీనియర్ ఇన్ వై కాబట్టి, సో జనరల్ సొల్యూషన్ ఏమంటే వై ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఐఎఫ్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. ఓకే, సో ఇది అన్నమాట. మరి చూడండి సార్, ప్రాబ్లం ఇలా ఇస్తే ఎట్లా చేయాలి, సేమ్ అట్లా మార్చుకుంటూ వేస్తాం, అంతేం లేదు. చూడండి, ఫస్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డిఎక్స్ ఈ రెండిట్లో కామన్ ఉంది, చూడండి తీసేద్దాం. సో వై ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్, ఈ మైనస్ ఎక్స్ డివై రైట్ సైడ్కి తీసుకెళ్ళండి, ప్లస్ ఎక్స్ డివై. ఓకేనా, డివై బై డిఎక్స్ ఫార్ములాకి తెచ్చుకోవాలి అంతే. ఎస్, ఇప్పుడు ఈ డిఎక్స్ని రైట్ సైడ్కి తీసుకెళ్ళండి. సో అప్పుడు డివై బై డిఎక్స్ అవుతుంది. ఈ ఎక్స్ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి. సో వై ప్లస్ లాగ్ ఎక్స్ బై ఎక్స్. ఓకే, మరి డివై బై డిఎక్స్ ఇప్పుడు ఎక్స్తో డివైడ్ చేయండి, వై బై ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ బై ఎక్స్. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా డివై బై డిఎక్స్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై, వై ఉండాలా, ఈ టర్మ్ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళాలి, దీన్ని తీసుకోకూడదు. సో మైనస్ 1 బై ఎక్స్ ఇంటూ వై ఇజ్ ఈక్వల్ టు ఇది లాగ్ ఎక్స్ బై ఎక్స్ అట్లనే ఉండాలి. సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్తో డివైడ్ చేస్తే డివై బై డిఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఇంటూ వై ఇజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బై ఎక్స్. రెండు ఒకటే చూసుకో. ఓకే, కాబట్టి ఎలా ఇచ్చినా లీనియర్ ఇన్ వై ప్రొసీజర్ చేయాలి. ఓకే, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ నీట్గా చేద్దాం. ఓకే, సో ఫస్ట్ నేను ఇచ్చిన డిని రాస్తున్నాను. గివెన్ డిఈ ఈస్ ఏంటి, వై డిఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ డివై ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఏం చెప్పాను, ఈ రెండిట్లో నుంచి డిఎక్స్ని కామన్ తీసేయి. సో ఇంకా ఏం మిగులుతుంది, వై ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ
dx is equal to x dy minus x dy రైట్ సైడ్ కి అయితే ప్లస్ అవుద్ది. ఓకే ఎస్, ఇప్పుడు dy బై dx ఫార్ములాకి తెచ్చుకోవాలి. ఎందుకు, నేను ఆల్రెడీ ఫిక్స్ చేసాను, y వేరియబుల్స్ ఎక్కువగా ఉన్నాయి, x వేరియబుల్స్ ఎక్కువగా, x వేరియబుల్స్ కాబట్టి ఇది లీనియర్ ఇన్ y. లీనియర్ ఇన్ y ఎట్లా వస్తుంది, dy బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ q ఆఫ్ x, అట్లా తెచ్చుకోవాలి అందుకోసం. ఓకే సరే, ఈ dx ని రైట్ సైడ్కి తీసుకెళ్ళా, x ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళాను. సో y ప్లస్ లాగ్ x బై x. ఓకే, ఇప్పుడు x తో డివైడ్ చేయండి న్యూమరేటర్లో ఉన్న టూ టర్మ్స్ని. dy by dx is equal to 1 by x into y plus log x by x. ఓకే, ఇప్పుడు ఈ టర్మ్ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళాలి, ఎందుకంటే dy by dx p of x into y is equal to q of x, where p of x and q of x are functions in the variable x. ఓకే, x లో ఫంక్షన్స్ ఉండాలి. సో dy by dx minus 1 by x into y is equal to log x by x. So that is taking as number 1. Okay, so ఇప్పుడు ఇది లీనియర్ ఇన్ y అని రాసేస్తాం. సో this is a linear equation in y. This is a linear equation in y. దీన్ని స్టాండర్డ్ ఫామ్ తో కంపేర్ చేద్దాం. Comparing the above equation with dy by dx plus p of x into y is equal to q of x, where p of x y coefficient, q of x అంటే ఇదే అన్నమాట. ఓకే, where p of x is equal to yes ఏం చెప్పిన y కోఎఫిషియంట్ minus 1 by x. అదే విధంగా q of x అంటే log x by x. ఇప్పుడు మనం IF ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో IF కి ఫార్ములా e పవర్ ఇంటెగ్రల్ p of x dx. ఫస్ట్ ఇంటెగ్రల్ p of x dx ని కనుక్కుందాం. ఇంటెగ్రల్ p of x into dx is equal to మైనస్ అవుట్ సైడ్ లో రాస్తున్నాను, ఇంకా 1 by x dx. డైరెక్ట్ ఫార్ములా ఇంటెగ్రల్ 1 by x log x అవుతుంది. ఓకే, సో దీన్ని నేను లాగ్ ఎక్స్ ఇన్వర్స్ రాయొచ్చు. లాగ్ ఎక్స్ పవర్ ఎం, లాగ్ ఎక్స్ పవర్ ఎంని మనం ఏం రాసుకోవచ్చు, ఎం ఇంటూ లాగ్ ఎక్స్, అంటే బేస్ అనేది పవర్ అవుద్ది. బేస్ ఏంటి ఇక్కడ -1 పవర్ అవుతుంది ఎక్స్కి. ఓకే, సో ఎందుకు ఇలా రాస్తామంటే ఈ పవర్ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇలా ఉంటే ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోయి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మిగులుతుంది సార్, అందుకోసం. ఓకే ఎస్, సో ఇంటెగ్రల్ p ఆఫ్ x ఇంటూ dx. ఇప్పుడు ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఐఎఫ్కి ఫార్ములా ఈ పవర్ ఇంటెగ్రల్ p ఆఫ్ x ఇంటూ dx. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఈ పవర్ లాగ్ ఎక్స్ ఇన్వర్స్, ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక ఎక్స్ ఇన్వర్స్ మిగులుతుంది. ఎక్స్ ఇన్వర్స్ని ఏం రాయొచ్చు, 1 by x. దిస్ ఈజ్ ఐఎఫ్. ఇప్పుడు మనము జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి నంబర్ 1కి. ఓకే, therefore general solution to equation 1 is ఓకే, మరి ఇది లీనియర్ ఇన్ y కాబట్టి y ఇంటూ ఐఎఫ్ వస్తుంది. ఓకే, సో y ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q ఆఫ్ ఎక్స్ ఇంటూ ఐఎఫ్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. ఓకే, సో y ఇంటూ ఐఎఫ్ అంటే ఇందాకే కనుక్కున్నాం 1 by x ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q ఆఫ్ x అంటే ఏంటి, log x by x. IF అంటే ఏంటి, 1 by x into dx plus c. So that is y by x is equal to
ఇంటెగ్రల్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇంటిగ్రేషన్ చేయాలి. సబ్స్టిట్యూషన్ మెథడ్ అయినా అప్లై చేయొచ్చు, లాగ్ ఎక్స్ 1/x కాంబినేషన్, లేకుంటే యారో మార్క్ మెథడ్ షార్ట్ కట్ నైనా అప్లై చేయొచ్చు అని చెప్పాను. లాగ్ని రైట్ సైడ్ తీసుకోవాలి, మిగిలిన దాన్ని లెఫ్ట్ సైడ్ తీసుకోవాలని చెప్పాను. ఎప్పుడైనా లాగ్ ఎక్స్ ఇంటూ 1/x స్క్వేర్, లాగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్, లాగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, లాగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ క్యూబ్, లాగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఉన్నప్పుడు లాగ్ని రైట్ సైడ్లో తీసుకోండి, షార్ట్ కట్ మెథడ్. సో మిగిలిన దాన్ని 1/x స్క్వేర్ని లెఫ్ట్ సైడ్లో, మిగిలిన దాన్ని రైట్ సైడ్లో తీసుకోవాలి. ఓకే, ఒక డౌన్ యారో మార్క్, ఒకటి స్టాప్ యారో మార్క్, దీన్ని డౌన్ స్టాప్ అంటాం. ఇప్పుడు ఆల్టర్నేటివ్ సింబల్స్ వేయాలి. ఫస్ట్ ప్లస్, దాని తర్వాత మైనస్. ఇక్కడ వేయకూడదు, ప్లస్ మైనస్. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేసి, దీన్ని డిఫరెన్షియేషన్ చేసి ఇక్కడ వేయాలి. లాగ్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1/x. సో దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి, దీన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వేయాలి. 1/x స్క్వేర్కి ఇంటిగ్రేషన్ -1/x, అంతే. ఇప్పుడు యారో మార్క్ని ఎలా వేయాలి చూద్దాం. సో ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ యారో మార్క్ స్ట్రైట్గా సింబల్స్తో సహా మల్టిప్లై చేయండి. ఇక్కడ ప్లస్ ప్లస్ మైనస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ప్లస్ మైనస్ మైనస్, లాగ్ ఎక్స్ ఇంటూ 1/x, లాగ్ ఎక్స్ ఇంటూ 1/x, మైనస్ ఫస్ట్ రాసి మళ్ళీ రాస్తుంది, లాగ్ ఎక్స్ ఇంటూ 1/x. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఇంటిగ్రేషన్ సింబల్ వేయాలి. మైనస్ మైనస్ ప్లస్, ఇంటెగ్రల్ 1/x ఇంటూ ఎక్స్, 1/x స్క్వేర్. దీన్ని యాక్చువల్గా ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములాని ఉపయోగించి చేయొచ్చు. ఓకే, సో ఇట్లా త్వరగా చేసేయచ్చు. దీనికి సంబంధించిన ఇంకా డౌట్స్ ఉంటే నా నంబర్కి వాట్సాప్ చేయండి. సో ఇప్పుడు చూడండి, y/x ఈజ్ ఈక్వల్ టు, లింక్స్ ఉన్నాయి షేర్ చేస్తాను, మైనస్ లాగ్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ డైరెక్ట్గా ఇంటెగ్రల్ 1/x స్క్వేర్ -1/x, ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది, ప్లస్ సి. ఓకే, ఎక్స్తో మల్టిప్లై చేయండి, x/x క్యాన్సిల్ అవుద్ది, y ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాగ్ ఎక్స్ -1 ప్లస్ సిఎక్స్. అయిపోయి ఈ మైనస్ లాగ్ ఎక్స్ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి, ప్లస్ అవుద్ది, y ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు సిఎక్స్. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.